బ్రేకింగ్ న్యూస్ స్పీకర్ తీర్పు అప్రజాస్వామికమంటూ హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ముమ్మాటికి స్పీకర్ తీర్పు అప్రజాస్వామికం అంటున్నారు ఆయన. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్కు అలవాటు అంటూ కామెంట్ చేశారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నా పార్టీ ఫిరాయింపులు జరగలేదు అని స్పీకర్ తీర్పుని ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. దానా నాగేంద్ర కడియం శ్రీపై స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సరేండి సార్, ఈ తీర్పును మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చింది ఆ రోజు, దానికి కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది యాంటీ డిఫెక్షన్ లా మీద ఆ రోజు రాజీవ్ గాంధీ. మళ్ళీ ఏ రాజీవ్ గాంధీ అయితే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా 10 షెడ్యూల్ పెట్టడం జరిగిందో, ఈరోజు అదే రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి ఒక పుత్రుడు రాహుల్ గాంధీ చేతిలోనూ ఇది రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించినట్ట ఒక వ్యక్తి స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఆ పార్టీ కాదనంటే ఎట్లా అవుతుంది అది? సో కాబట్టి ఇది ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రాజ్యాంగ పరిమితుల్లోనే తీర్పు వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఇటు దానా నాగేంద్ర కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా? వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అగేన్స్ట్గా లేదు కాబట్టి. మేము వాళ్ళు అగేన్స్ట్ చేయాలని ఇది కాదు. ఇది మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మనకు ఏదైతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాన్ని పాటించాలి కదా. ఇది స్పష్టంగా అందరూ పార్టీలు మారారు, ప్రజలకు అందరూ తెలుసు. పార్టీ మారి వేరే పార్టీ క్యాన్వాస్ చేశారు, వేరే పార్టీలో చేరారు, వేరే పార్టీ పోటీ చేశారు. మళ్ళీ ఇంతకన్నా ఈ ప్రూఫ్ ఏం అవసరం ఉంటుంది? కాబట్టి ఈ యొక్క అగౌరవపరిచినటువంటి చర్యగా నేను భావిస్తాను. దానా నాగేందర్ పైన ఫిర్యాదు చేయడానికి ఎరడి మహేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం, బీజేపీకి ఏం హక్కు ఉందన్నది దానా నాగేందర్ కామెంట్ చేస్తాను. మాకు వ్యక్తులతో అక్కడ సంబంధం లేదు, మాకు రాజ్యాంగంతో సంబంధం. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పౌరుడికైనా హక్కు ఉంటుంది. ఈ అంశంపై బీజేపీ కోర్టుకెళ్ళే ఏమైనా ఉందా? కోర్టుకెళ్ళాలనే ఆలోచన ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కదా. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? రేపేముంది, ఇక ప్రజలందరూ కూడా దీన్ని ఒక ప్రజాస్వామ్యాన్ని పరిహాసంగా చూస్తారు. ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా విలువలు లేదని చెప్పేసి కూడా తెలంగాణలో జనం భావిస్తారు. అంటే బీజేపీ ఎంపీగా పోటీ చేయడం నా ఫండమెంటల్ రైట్ అని అంటున్నారు. కానీ దీనికి కావాలని బీజేపీ రాజకీయం చేస్తుంది అన్నది దానం నాగేంద్ర. అవన్నీ ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు, అది స్పష్టమైనటువంటి ఒక తీర్పుకు మేము మా కామెంట్. సో ఇది ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు, ఇది సరైన విధానం కాదు. రేపు ఇది పార్టీలు మారడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా లీగల్గా ముందుకు వెళ్ళాలా, లేదంటే ఇంకా ఏ విధంగా వెళ్ళాలి అన్నది ముందు ఆలోచిస్తాం. అట్లనే రేపు సుప్రీంకోర్టులో దీని మీద తీర్పు ఉంది. న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇస్తుందన్నది కూడా చూడాలన్నది ప్రధానంగా రామచంద్రరావు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.